తెలుగుదేశం నేతల గూండాగిరిపై హైకోర్టు స్పందించింది. విజయవాడ రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంతో పాటు ఇతర సిబ్బందిపై టీడీపీ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమ ఇతర నేతలు దూషిస్తూ బెదిరింపులకు దిగడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఐపీఎస్పై గూండాగిరి వ్యవహారాన్ని ప్రసారం చేసిన సాక్షి కథనాన్ని పిల్గా స్వీకరించింది. దీనిపై వచ్చే మంగళవారం విచారణ చేపట్టనుంది హైకోర్టు. ఇలాంటి చర్యలతో అక్రమాలకు పాల్పడే రాజకీయ నాయకులకు గట్టి సందేశం ఇచ్చినట్టవుతుందని కోర్టు ఈ సందర్భంగా అభిప్రాయపడింది. టీడీపీ నేతలపై హైకోర్టులో పిల్కు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, కోర్టు ఏమని వ్యాఖ్యానించింది దీనికి సంబంధించి? కిషోర్, గత నెల ఏదైతే విజయవాడ రవాణా కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంపై దాడి చేస్తూ కూడా టీడీపీ నేతలు, విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మేయర్ కోనేరు శ్రీధర్ వీళ్ళెవరైతే ఇతర టీడీపీ నేతలు ఎవరైతే ఉన్నారో ఇది అత్యంత దారుణంగా కూడా మనం చూడడం జరిగింది. మీడియాలో కూడా ఈ కథనాలు సంచలనం కలిగించాయి. అయితే ప్రధానంగా దీనిపైన ఎలాంటి కేసు నమోదు కానప్పటికీ కూడా దీనిపైన స్పందించిన హైకోర్టు ఏదైతే సాక్షి ఐపీఎస్ పై గూండాగిరి కథనం ఏదైతే ఉందో దీన్ని సాక్షి కథనాన్ని సుమోటోగా స్వీకరించింది. ప్రస్తుతం అది పిల్గా కూడా విచారణ స్వీకరించినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ప్రధానంగా చూసినట్టయితే సాక్షి కథనాన్ని ఏసీజే యాక్టింగ్ చీఫ్ జస్టిస్ రమేష్ రంగనాథన్, తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి శివశంకర్ రావు, జస్టిస్ శివశంకర్ రావు కూడా ఈ యొక్క సాక్షి కథనాన్ని చూసి చలించిపోయి 2 పేజీల లేఖను ఏసీజేకి అందించారు. ఏసీజే దీనిపై స్పందించి కూడా అయితే పిల్ కమిటీ 5 సభ్యుల పిల్ కమిటీకి నివేదించారు. కానీ దీంట్లో మెజార్టీ సభ్యులు ఖచ్చితంగా పిల్గా స్వీకరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేతల తీరు ఏమాత్రం బాగలేదన్నటువంటి అభిప్రాయం కూడా వెలువడిన నేపథ్యంలో ఖచ్చితంగా పిల్గా స్వీకరించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ రోజు ఏదైతే టీడీపీ నేతల దాడిని తీవ్రంగా పరిగణిస్తూ ఈ రోజు పిల్గా స్వీకరించింది. దీనికి సంబంధించిన విచారణ రేపు మంగళవారం హైకోర్టుకు ముందుకు వచ్చే అవకాశం వచ్చినాయి. ఈ నేపథ్యంలో కూడా తీవ్ర వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. రాజకీయ అవినీతి, అపరిమిత అధికారం వారి నినాదాలుగా కనిపిస్తున్నాయి. ఎటువంటి పరిస్థితుల్లో అభిప్రాయం ప్రకారం ఈ వ్యవహారాన్ని ప్రజా ప్రయోజన వాద్యంగా పరిగణించాలి. తద్వారా అక్రమార్గం పయనించే రాజకీయ నాయకులకు గట్టి సందేశం ఇవ్వడం అవుతుందని కూడా ఈ రోజు హైకోర్టు అభిప్రాయపడ్డటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కూడా ఈ యొక్క తీరును, అంటే గతంలో కూడా చాలా విమర్శలు ఈ యొక్క టీడీపీ నేతల తీరుపై కూడా పెద్ద ఎత్తున కూడా విమర్శలు వచ్చాయి. కానీ ప్రస్తుతం తమకు అనుగుణంగా వ్యవహరిస్తున్న కారణంతో కూడా పబ్లిక్ గా దాడి చేయడం అనేది మాత్రం చాలా దారుణమని కూడా కోర్టు అభిప్రాయపడింది. దీన్ని వచ్చే మంగళవారం కోర్టు పిల్గా స్వీకరించి విచారించనుంది. కిషోర్, థ్యాంక్ యూ వాసు.